చదవబడిన వాక్య భాగంలోనికి వెళ్ళి ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే ఈ రోజున మనకి దేవుడు అనుగ్రహించిన మాటల్లోనికి వెళదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని పేతురు గారు తెలియచేస్తున్నాడు. మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క ఆధిక్యతను, మన యొక్క స్థితిని పేతురు భక్తుని ద్వారా తెలియచేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఈ మాటల కొరకై ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఆలోచిద్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు తండ్రి మీ కుమారులను నిలబెట్టి తండ్రి తెలియజేసిన మాటలన్నిటిని బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు. సంఘములో ప్రతి ఒక్కరూ తండ్రి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ నోరు తెరవబడులాగన తండ్రి, ప్రతి ఒక్కరూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభువును గురించి తెలియజేయలాగన తండ్రి, మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమును తండ్రి ఎల్లవేళలా మేము జనులలో ప్రకటించులాగన తండ్రి. కార్యములను పడగొట్టేశాడట. ఫిలిస్తీయులంటే మాటలు కాదండి, చాలా బలిష్ఠులు వారు. దావీదు కాలంలో చూస్తాం కదా, ఫిలిస్తీయులు ఎంత శరీర దారుఢ్యం కలిగిన వారుగా ఉన్నారో. కానీ దేవుడు అప్పగిస్తే కనుక ఎలాంటి దానినైనా, ఎలాంటి సమస్యనైనా మనం ఏం చేయగలం? దాన్ని పరిష్కరించుకోగలం, జయించగలం మనం. ఆనాడు ఆ చరిత్రను చదువుతున్నప్పుడు, దేవుడు ఆయన ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఆయనకు తోడై ఉన్నప్పుడు, దేవుని దైవజనుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన జీవితంలో ఆశీర్వాదాలు వస్తున్నాయి. స్థిరపరుస్తున్నాడు అని చెబుతున్నాడు. ఇంకా కిందకు చూద్దాం, చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంకా చూడండి. ఇంకా ఇవన్నీ కట్టించినట్లుగా కూడా మనం 9వ వచనంలో చూస్తే, మరియు ఉజ్జియా యెరూషలేములో గుమ్మములను, మూల గుమ్మములు దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అదియుగాక ఇవన్నీ రాయిస్తున్నాడు దేవుడు. ఆయన బావులు తవ్వించాడట, రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నట్టు, రాజ్యం విస్తరిస్తున్నట్లు ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకు జరుగుతుంది అతని జీవిత కాలంలో అంటే, 52 సంవత్సరాలు వచ్చేసరికి, వచ్చే అంతవరకు కూడా దేవుడు అతన్ని ఎందుకు స్థిరపరిచాడు అంటే, దేవుని మాటకు అతను ఏం చేస్తున్నాడు? లోబడుతూ ఉన్నాడు. దైవజనుడు ఏం చెబితే అది చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. ఇంకా చూద్దాం, చూడండి. ఇవన్నీ చూస్తే కనుక 15వ వచనం చూడండి. మరియు అతడు ఇవన్నీ కూడా అంటే సైన్యానికి కావలసిన సామాగ్రిని, వారికి కావలసిన వస్తువులను అన్నిటినీ సమకూరుస్తున్నట్టు. అంటే రాజ్యానికి కావలసింది ఏంటి? రాజ్యం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? సైనికులు కావాలి. ఆ సైనికులకి ఏం కావాలి? సైనికులకి భద్రత కోసం ప్రతి ఒక్కటి వాళ్ళకి అవసరమైనవన్నీ
సమకూర్చుకుంటూ ఉండాలి. అవన్నీ సమకూరుస్తున్నట్లుగా ఈ యొక్క రాజు చేస్తున్నట్లుగా, స్థిరపరుస్తున్నట్లుగా ఇక్కడ రాయించాడు ప్రియమైన వాళ్ళ. అతడు స్థిరపడబరు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము. 15 వచనం చివరి భాగంలో చూస్తే కనుక, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. లోకంలో కూడా చాలామంది దైవజనులు అండి, దేవుని మాటకు లోబడినప్పుడు లేక దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు వారు బలమైన సాధనాలుగా వాడబడేటట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎంతోమందిని. ఒక్కొక్కసారి అపవాది వారిని మింగివేసినప్పుడు లేక అపవాది చేతులు పడిపోయినప్పుడు దేవుడు వారిని మళ్ళీ కిందకి లాగేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక కేఏ పాల్ అనే ఒక దైవజనుడు అండి, నిజంగా మా చిన్నతనంలో ఆయన మీటింగ్ పెడుతున్నాడంటే జనం లక్షల్లో ఉండేవారండి. నిజంగా దేవుడు వాడుకుంటే ఒక మనిషిని చాలా చక్కగా వారు నిర్వర్తించగలుగుతారు ప్రియమైన వారు. ఎప్పుడైతే ఒక రాజకీయమని ఆయన యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలామంది ఒక దైవజనుడు ఎదుగుతున్నాడంటే చుట్టుపక్కల అందరూ కూడా ఏం చేస్తారు, వాడిని ఎలా తొక్కేయాలి. ఒక మనిషి ఎదుగుతాం అనేది ఈ లోకంలో ఎవరికి ఇష్టం ఉండదు, లోకంలో ఇష్టం ఉండదు. వారిని ఎలా తొక్కేయాలా అనేది చూస్తూ ఉంటారు. ఆ దైవజనుని చాలామంది కుయుక్తితో ఆయనకు వచ్చే ధనాన్ని రానివ్వకుండా చేసి బ్లాక్ చేసేసి ఆయన అకౌంట్స్ని వాటిని చేస్తారని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే, నేను రాజకీయంగా ఎదిగితే వీటినన్నిటినీ అధిగమించగలను అనుకున్నాడు. అక్కడే పప్పులో కాలేసాడు. నిజంగా ఈ రాజ్యాలన్నిటినీ పడగొట్టగలిగిన రాజ్యం క్రీస్తు రాజ్యంలో నేనున్నాను. నన్ను ఒకవేళ ఒక రోజున తొక్కివేసినా నేను దేవుడు నన్ను పైకి లేపగలడు అని ఒక విశ్వాసంతో ఆ దైవజనుడు నిలిచుంటే గనక ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప దైవజనుడిగా ఈ రోజుకి కూడా వాడబడేవాడు. ప్రియమైన వాళ్ళారా, కే పాల్ గారు మీటింగ్ పెడుతున్నాడండి, ఇక్కడెక్కడ కాదండి, అమెరికాలో మీటింగ్ పెడుతున్నాడంటే కొన్ని లక్షల ప్రజలు వచ్చేవారు ఆయన మాటలు వినడానికి. ఆయన ఈ రోజున జోకర్లా చూస్తూ ఉన్నారు. అంటే దేవుడు వాడుకుంటే ఒక దైవజనుడు కానీ, ఒక మనిషి కానీ, ఒక విశ్వాసి కానీ ఎలా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఉజ్జియా గురించి రాయిస్తున్న మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు అతని చిత్త ప్రకారం కాదు, దేవుడు ఏం చెబుతున్నాడో విని లోబడి పరిపాలిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు, విస్తరింపచేశాడు, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 52 సంవత్సరములు వచ్చే వరకు కూడా దేవుడు ఆ రాజుని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక సిచ్యువేషన్ ఆయన జీవితంలో ఏర్పడింది. హృదయంలో గర్వం ఏర్పడి ఏమైపోయాడో చరిత్రను మనం ఆలోచిస్తే 16వ వచనం నుంచి చూద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళు. అయితే అతడు స్థిరపడిన తరువాత అయితే అట్లా స్థిరపడ్డాడట. దేవుడు విస్తరింపచేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి ప్రతి చోటకి వెళ్ళిపోతుంది. అబ్బా, ఇంత ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప రాజు లేడు అని చెప్పుకుంటూ ఉన్నారు ఉజ్జియా గురించి. అయితే ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చూడండి, ఎంత చిన్న లక్షణం, చిన్న అవలక్షణం. మనిషికి గర్వం అనేది చాలా మనల్ని నాశనం చేసేసేది ప్రియమైన వాళ్ళారా. మన భక్తి జీవితాన్ని లేక మనకు ఉన్న స్థితి నుంచి దిగర్జార్చేసేది ఏమిటి అంటే గర్వం. ఎక్కడ పుట్టిందట అతనికి? హృదయములో కలిగిన గర్వం, మనస్సు అంటున్నాడు ఇక్కడ చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున అంటే హృదయంలో గర్వించాడట. అబ్బా, ఎంత పేరు వచ్చేసిందండి మనకు అనుకుంటున్నట్టున్నాడు. నేను కాబట్టి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించబట్టి ఇన్ని సంవత్సరాలు నేను ఏళ్తున్నాను అనే ఆలోచనలో నుండి తప్పిపోయి, నేను కాబట్టి ఏలగొరుగుతున్నాను, నా సామర్థ్యాన్ని బట్టి అనుకున్నాడు ఏమిటో తెలియదు. కానీ మనస్సులో ఏం చేశాడట?
గర్వించాడట ప్రియమైన వాళ్ళ. గర్వం ఏం చెబుతుంది? దేవుని యొక్క గ్రంథం ఏం తెలియచేస్తున్నాయి మాటలు? గర్వం నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ. చిన్నదే గర్వం అనేది, ఉండకూడని లక్షణం. క్రైస్తవులుగా మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠాలు ఎన్నో చరిత్రలో ఎందుకు రాయించాడు అంటే, వారిలాగా మనం ప్రవర్తించకూడదు, వారిలాగా మనం ఉండకూడదు. దేవునిని ఎరిగే కొలది, జ్ఞానాన్ని తెలుసుకునే కొలది, మనం ఎదుగుతున్న కొలది ఏం చేయాలట? దేవునిలో తగ్గించుకుంటూ ఉండాలి. చూడండి ఏం జరిగిందో చూద్దాం. మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడు. ఇది చాలా నిబంధనకు వ్యతిరేకమైంది. ఇది ఒక రాజు ధూపపు పీఠం ఎక్కి ధూపం వేయడానికి అర్హుడు కాదు. అర్హుడు కానప్పుడు ఏం చేస్తున్నాడు? గర్వించాడు హృదయంలో. రాజ్య పరిపాలనేనా నేను చేసేది, దేవునికి ధూపం నేను వేయకూడదా అని ఒక గర్వం వచ్చేసి ఆ ధూపపు పీఠం ఎక్కి ధూపం వేయడానికి ప్రయత్నించాడట. చెయ్యకూడని పని చేశాడు. నేను దేవుడు దేనికి అయితే నియమించుకున్నాడో, అంటే సంఘస్థుల్ని భయపెట్టడానికి కాదండి ఈ మాటలు నేను తెలియజేసేది. ఆ రోజున సిచ్యువేషన్ వేరు, ఆ రోజున రాజు పరిస్థితి వేరు, దైవజనుడు పరిస్థితి, యాజకుడు పరిస్థితి వేరు. ప్రస్తుతమైతే మనమందరము రాజులైన యాజక సమూహం ఎంత గొప్ప స్థితిని దేవుడు కల్పించాడో అనేది మీకు నేర్పించాలని ఈ రోజున మాట్లాడుతున్న మాటలు, దేవుడు నేర్పిస్తున్న మాట. ఒక ఆధిక్యతనే ఇచ్చేవాడు దేవుడు వారికి. ఒకడు రాజుగా నియమించబడినప్పుడు ఆ రాజు ఎందరినో పాటలు పాడడానికి, దావీదు కాలంలో పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి దేవుని సన్నిధిలో ఎంతోమందిని నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పరిచర్యకు వాడుకుంటున్నట్లుగా పాత నిబంధనలో మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున మనం ఏం చేయొచ్చండి? పాట పాడచ్చా? మనం విశ్వాసులుగా పాట పాడే అధికారాన్ని ఇచ్చాడు దేవుడు, స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు, ప్రార్థించే కృపనిచ్చాడు. అంతేకాదు ఎవరైనా వారి జీవితంలో కలిగిన మేలును బట్టి, లేక దేవుని ఒక వాక్యాన్ని బట్టి నేను ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడా లేదా? అవకాశాన్ని ఇస్తున్నాడు. కొన్ని సంఘాల్లో అయితే దైవజనుడే వాక్యం చెప్పాలి, ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే వారు ఎదిగిపోతారేమో అనేది వీళ్ళ భయం. కానీ దేవుని యొక్క నియమం అది కాదు ప్రియమైన వాళ్ళారా. ప్రతి ఒక్కరూ ఎదగాలి. క్రొత్త నిబంధనగా సంఘములో ప్రతి ఒక్కరూ కూడుకుంటున్నప్పుడు అందరినీ ఏం చేశారు? యేసుక్రీస్తుకు శిష్యులుగా చేశారు. పాత నిబంధనలో యాజకులు లేక ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేసుకున్నారు? వారికి బానిసలుగా చేసుకున్నారు. వారు చెప్పేది వేదం, దేవుని మాటలు కాదు, దేవుడు ఏం చెబుతున్నాడు అనేది కాదు. తల్లిదండ్రుల గురించి దేవుడే చూసుకుంటాడని చెప్పేసి తల్లిదండ్రులను విడిచిపెట్టేసిన అలాంటి పరిస్థితులు వారికి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క వాక్యాన్ని వారు పాటించరు. కానీ ఏం చెబుతారంటే మోయరాని భారములను వారు ఏం చేస్తారు? విశ్వాసుల మీద పెడుతూ ఉంటారు. కనీసం సాయం కూడా చేయరట. ఆ దూలాన్ని ఎత్తుకుని పరిస్థితిలో బరువులు మొయ్యండి అని చెప్తారంట, కానీ హెల్ప్ కూడా చేయరట. అది పరిస్థితి. కానీ దేవుని కృప వలన ఈ రోజున మనకందరికీ రాజులైన యాజక సమూహం అని చదువుకుంటే మనకు అర్థం కాదు. కానీ అసలు రాజులు ఏం చేయవలసిన పని, యాజకుడు చేయవలసిన పని ఏంటి, వారిద్దరూ చేసే పని మనకెందుకు దేవుడు అనుగ్రహించాడు అని ఈ రోజున నేర్పిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు, ధైర్యవంతులు వచ్చారంట. యాజకులు చాలామంది ఉండేవారండి. 80 మంది వచ్చి ఏం చేస్తున్నారు?
ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు దూపము వేయుటకై ప్రతిష్ఠించిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. రాజు పని కాదట ఇది. ఎవరి పని? అహరోను సంతతికి సంబంధించిన వారు వేయాలి. దానికి చాలామంది ఉన్నారు. ఆ పనికి ఎందుకు నువ్వు పూనుకుంటున్నావు? ధైర్యవంతులు వెళ్ళారంటే ఏంటిది? రాజు అండి అతను. ఒక సామాన్యుడు కాదు. సామాన్యుడికి బుద్ధి చెబితేనే ఎవరు లోబడేవారు లేరు ఈ రోజున. ఒక రాజుకు బుద్ధి చెప్పడం అంటే, ఒక రాజుని గద్దించడం అంటే ఏముండాలి? గట్స్ ఉండాలి. వీళ్ళకున్న బలమే ఉంటుంది. యాజకుడు అంటే బలమే ఉండదు వీళ్ళకి. రాజు కంటే సైన్యం ఉంటుంది. చాలామంది దైవజనుల్ని బందీలుగా చేసిన వారు ఉన్నారు, చంపేసిన వారుగా ఉన్నారు రాజులు. ఏంటి? దేవుని మాటలు చెప్పి సరి చెయ్యాలనుకునే దైవజనులను కూడా చంపేసిన రాజులు ఉన్నారండి చరిత్రలో. అందుకని భయము లేని యాజకులందరూ ఒక 80 మంది కూడి వెళ్ళి, ఇదేంటి ఉజ్జియా, నువ్వు చేయవలసిన కార్యం కాదు కదా ఇది, యాజకులు చెయ్యాలి కదా అని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆ యాజకులు చేయాలి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. అప్పుడు ఏదండి పరిశుద్ధ స్థలం? అప్పుడు గుడారం, దేవుని గుడారమే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? అన్నయ్య గారు, హృదయం. మన హృదయం అనే ఆలయం పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధులందరూ కూడుకునే సమాజం ఇది. మనల్నే పరిశుద్ధులుగా చేసేసాడు. నీ హృదయంలోనే దేవుడు పరిశుద్ధాత్మనుంచాడు ఈ రోజున. కానీ ఆ ఉజ్జియా కాలంలో దేవుడు పరిస్థితులు వేరు. దేవుని గుడారంలోనికి వెళ్ళడానికి, ధూపం వేయడానికి ఏమి లేదు. రాజ్య పరిపాలన చేయడానికి ఇచ్చాడు అవకాశం దేవుడు. ఇంకో అవకాశం ఇవ్వలేదు. ధూపం వేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు దేవుని నియమాన్ని నువ్వు ఉల్లంఘిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. అది అహరోని సంతతే చేయాలి, మేమే చేయాలి. మేం చేసే పని నువ్వు చేస్తున్నావేంటి? ఎందుకు వచ్చింది ఈ యొక్క ఆలోచనని వారు ప్రశ్నిస్తున్నప్పుడు చూడండి, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. ఒకవేళ దేవుడైనా నిన్ను గొప్ప చేస్తాడనుకుంటున్నావా? ఇది గొప్ప పని కాదు అని చెబుతున్నాడు. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. దైవజనులు చెప్పినప్పుడైనా వినాలి కదండి. హృదయంలో గర్వం వచ్చింది, తెలియకేదో తప్పు చేశాడు అనుకుందాం. దేవుడు గర్దించినప్పుడు ఏం చేయాలి? క్షమించమని చెప్పి ఒప్పుకుని బయటకు వచ్చేయాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మామూలు సామాన్యమైన ప్రజలకి అధికారం లేదండి ఆ రోజున. ఇది ఈ రోజున చాలామంది దైవజనులు చూపించి కుయుక్తిగా లేక మోసంగా ఏం చెప్తారంటే, దైవజనుడే వాక్యం చెప్పాలి, దైవజనుడే ప్రార్థన చేయాలి, ఇంకా వేరే వారు ఎవరు చేయడానికి లేదన్నట్లుగా చెప్తారు. ఇది కొత్త నిబంధన కాదు, పాత నిబంధన, శాపం రావడానికి. ఎందుకు ఈ సిచ్యువేషన్ మీకు తెలియజేయాలనుకున్నానంటే, మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడో దేవుడు తెలియజేయాలనుకుంటున్నాను. అంటే ఒక రాజు ఉన్నాడంటే రాజ్య పరిపాలన చేయడానికే అర్హుడు. ఒక దైవజనుడు ఉన్నాడంటే ధూపం వేయడానికి యాజకుడు ధూపం వేయడానికి, దేవునితో ప్రార్థించడానికి, దేవుడు ఏ మాటలైతే తెలియజేస్తున్నాడో రాజుకు తెలియజేయడానికి మధ్యవర్తిగా ఉన్నాడు.
ఈ రోజున మనకి యాజకుడు ఎవరు అంటే మనల్ని రాజులైన యాజక సమూహముగా మనల్ని పిలుచుకున్నాడని చెబుతున్నాడు దేవుడే. అయితే ప్రధాన యాజకుడు ఒకడున్నాడు మనకి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. పరలోకంలో అతి పరిశుద్ధ స్థలములో ఆయన చేరుకుని దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండి ఎవరైనా తొట్టిల్లకుండా ఉండడానికి యాజకత్వం నేటికి చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకయ్యా నువ్వు యాజకత్వం చేస్తున్నావని అడిగితే, ఇదిగో నా పిల్లలు, దేవుని పిల్లలు తొట్టిల్లకుండా కాపాడడానికి వారి కొరకు నేను దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉంటాను. అవునండి కాదా? అంటే మనల్ని కాపాడడానికి ఆయన రక్తం ఇచ్చి మన హృదయాల్ని కడగడం, మన పాపాలని తీసివేయడమే కాదు, మళ్ళీ ఆ పాపపు జీవితాలు జీవించకుండా ఉండడానికి మనకి ప్రధాన యాజకుడిగా పరలోకంలో మహామహుని కుడిపార్శ్వమున కూర్చుని ఏం చేస్తున్నాడంటే, ఖాళీగా లేడు మహానుభావుడు. నీ కొరకు నా కొరకు. ఒకవేళ బలహీనతగా ఉండి ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనం ప్రార్థన చేయకుండా పడుకునే అవకాశాలు కూడా ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. కానీ నువ్వు పడుకున్నా, నేను పడుకున్నా, నువ్వు ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ప్రధాన యాజకుడు. మనం తొట్టిల్లకుండా ఉండడానికి, కాపాడడానికి అంటాడు యోధా పత్రికలో. అంతేకాదు, నువ్వు ఆయన దూరంగా ఉన్నాడని నువ్వు బెంగపడకుండా ఉండడానికి ఈరోజున ఏం చేశాడు? పరిశుద్ధాత్మను, ఆయన పరిశుద్ధాత్మను నీకు హృదయంలో అనుగ్రహించాడు. అంతేకాదు, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన రాజేనా? రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. పరలోకంలో నీ కొరకు నా కొరకు యాజకత్వం చేస్తూ ఉన్నాడు, మహాచక్రవర్తిగా ఉన్నాడు. మన యొక్క లీడర్షిప్ ఎలాంటిదంటే అండి, వాళ్ళు ఎంత గొప్ప దైవజనులైనా కావచ్చు ఈ లోకంలో. ఒక స్కూల్లో మాస్టర్ రానప్పుడు ఒక లీడర్ నిలబడి ఏం చేస్తాడు? వాళ్ళందరినీ అలర చేయకుండా చూస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళం దైవజనులు అంటే ఈ రోజున. రాజులైన యాజక సమూహం అంటే భుజమెగరేసుకుని నేనంత గొప్పవాడినాను అనుకోకూడదు. అలాగని నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేయకూడదు మనం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమును మనం శంకించిన వారిగా ఉంటాం. చాలామంది నేను పాపిని ప్రభువా, నేను పురుగుని ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. చాలామంది ఈ రోజుల్లో అన్యజనులు దేవుని యొక్క కృపను పొందాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎన్నో గుడులకు వెళుతూ, ఎన్నో మందిరాలకు వెళుతూ, ఎన్నో ఆలయాలకు వెళుతూ, ఎందరినో దర్శిస్తూ ప్రతి దానిలోనూ దేవుడు ఉన్నాడని వెతుక్కుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎవరట? అదృశ్యుడు, కంటికి కనిపించేవాడు కాదు. సొలొమోను మందిరాన్ని కట్టించాలనుకున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటుంది. ఏమని చెబుతున్నాడు? నాకు ఎలాంటి మందిరం నువ్వు కట్టిస్తావయ్యా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎక్కడ పెడతావు? ఎంత మందిరాన్ని కడతావు? నాకు హస్తకృతాలయాలలో దేవుడు నివసింపడు. దేవుడు కట్టుకున్న ఆలయాలలో దేవుడు నివసించడు. దేవుడంటే ప్రతి మనిషికి ప్రేమనండి. దేవుడంటే ప్రతి మనిషి అన్వేషిస్తున్నాడు. వారు కట్టుకున్న ఒక 10 లక్షల రూపాయల ఇంటిలో కూడా ఒక చిన్న రూమునో, ఒక చిన్న అలమారనో పెట్టి దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు. దేవుడంటే ఇష్టం లేని వారు ఎవరో కానీ ఉండరండి. ఎక్కడో కోటికొకళ్ళు ఉంటారండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు అని అనుకుంటారు. కానీ క్రీస్తు ఇచ్చే జ్ఞానం లేక ప్రతిదాన్ని దేవుడిగా కొలుస్తున్నారు. చెట్టుని, పొట్టని, పాముని, పురుగుని, చతుష్పాద జంతువులని, మనుషులను, ప్రతి ఒక్కరిని దేవుడిగా ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడిచ్చిన కృప, యేసుక్రీస్తుని తెలుసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన్ని మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడో, మనం ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అన్నీ దేవుని గ్రంథంలో రాయించాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మామూలు వెలుగు కాదండి. యేసుక్రీస్తు వెలుగంటే
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. అంటే చీకటిలో ఉన్నాం, ఒక చీకటిలో ఉన్న వస్తువు ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు వెలుగులోకి వెళ్ళిందంటే మనం కూడా ఎలాంటి వెలుగు? క్రీస్తు వెలుగే మనలో కూడా ఉండేది. చిన్నవారం కాదు. అలాగని గర్వించడానికి వీల్లేదు. ఎవరో ఒక్కరే మేము గొప్పవాళ్ళమని అనుకోవడానికి అసలు వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు నూతన నిబంధనలో మనల్ని రాజులైన యాచక సమూహంగా చేశాడు. ప్రతి ఒక్కరూ ధూపం వేయడానికి అవకాశం ఉంది. ఉదయాన్నే లేచి దేవునికి ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. అంతేకాదు ఆయన్ని స్తుతించవచ్చు, కీర్తించవచ్చు, గణపరచవచ్చు. ఆయన గురించిన మాటలు ఈ లోకానికి తెలియజేయచ్చు. అనేకులను క్రీస్తులోనికి తీసుకువచ్చి నిజమైన దేవుణ్ణి పరిచయం చేసే వారిగా మనం అందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను ఉజ్జియా జీవితంలో గర్వించనంతసేపు ఎలాగైతే దేవుడు ఆయన వాడుకున్నాడో అలాగే నిన్ను నన్ను ఈ రోజున అందరినీ కూడా మనల్ని వాడుకుంటున్నాడని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీకు ఆత్మ సహాయాన్ని ఇచ్చారు దేవా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మీరు మాట్లాడించిన విధానమును బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు దేవా. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మిమ్మల్ని రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నారని దేవా తెలియచేసిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ మాటలు ఎంతో గొప్పవి తండ్రి. మేము నిత్యాగ్ని దండనకి మేము పాత్రులమై ఉండగా కేవలము మీ ఉచితమైన కృప యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి తండ్రి మా హృదయాలు శుద్ధీకరించబడినవి. అంతేకాదు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఉండడానికి తండ్రి పరిశుద్ధ స్థలముగా మమ్మల్ని చేసిన విధానమును బట్టి తండ్రి వేవేల స్తుతులు స్తోత్రాలు దేవా. పాత నిబంధనలో తండ్రి దేవా ధూపము వేసేవారు యాజకులుగా ఉన్నారు తండ్రి, రాజులు పరిపాలన చేసేవారిగా ఉన్నారు తండ్రి. ఆ రెండిటి కృపను తండ్రి క్రొత్త నిబంధనగా నూతన సృష్టిగా మాకు అనుగ్రహించిన విధానమును బట్టి తండ్రి మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా ఎంతో గొప్ప జనాంగముగా మమ్మల్ని చేసిన విధానమును బట్టి తండ్రి మీకే వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి మంచి మనస్సును అనుగ్రహించి మీ కృపనిచ్చి పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి ఈ మాటలను మళ్ళీ నెమరు వేసుకునే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని, జరగవలసిన కార్యక్రమం అంతట్లో తోడైండి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.